హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్న అడ్రస్ నా పేరు అడ్డూరి. మనం మాట్లాడుకునేది సండే ఏదైతే రీతూ చౌదరి ఎలిమినేట్ అయిందో ఆ ఎపిసోడ్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఎపిసోడ్లో పెద్దగా ఫస్ట్ ఏంటంటే మాట్లాడుకోవడానికి ఏముండదు, ఎందుకంటే గేమ్స్ పెట్టారు. అవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే అన్ని సీజన్లో పోల్చుకుంటే ఈసారి ఈ వీక్ జరిగిన నాగార్జున గారి ఎపిసోడ్స్ రెండు, అది శనివారం అవ్వచ్చు ఆదివారం అవ్వచ్చు, నాకైతే నా ఫీలింగ్ అయితే మాత్రం చాలా 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 నాసిరకమైన ఎపిసోడ్స్ అని చెప్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ 8 మంది ఉన్నారు. 8 మంది ఉన్నప్పుడు ఇంకో 2 వారాల్లో బిగ్ బాస్ అయిపోద్ది అనగా ఖచ్చితంగా ఇదొక మంచి టీఆర్పీ తెచ్చుకునే విధంగా 2 రోజులు ఎపిసోడ్ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ చాలా అంటే చాలా పేలవంగా జరిగిందనేది చెప్తా. అలాగే మీ ఎంతమంది అనిపించిందని చెప్పండి. అయితే నేను గేమ్స్ గురించి అయితే పెద్దగా మాట్లాడదలుచుకోవట్లేదు. రీతూ చౌదరి మొత్తానికైతే ఎలిమినేట్ అయింది. బట్ నా ఫీలింగ్ ఈ విషయంలో కూడా ఇంకో అభిప్రాయం ఏంటంటే, రీతూ చౌదరి ఇప్పుడు కాదు ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తి అని. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, ప్రతి చోట అమ్మాయి నామినేషన్లో ఒక్కొక్కసారి లేకపోవడం, తర్వాత ఇమ్యూనిటీ పొందడం, కెప్టెన్ అవ్వడం, ఇలాగా ఎండింగ్కి వచ్చేసరికి చాలా బెనిఫిట్స్ ఆ అమ్మాయి ఫార్చునేట్గా పొందిందని చెప్పాలి. అటు తనుజ కానీ డెమాన్ పవన్ వీళ్ళ ఫ్రెండ్స్ వల్ల కొంత సర్వైవ్ అయిందని చెప్పాలి. ఇంకోటి గేముల్లో కానీ ఏదైనా ఓడించాలంటే కూడా అక్కడ ఎమాన్యుల్ ఓడించడానికి ఫ్రెండ్ అయిపోయాడు. తనుజ ఓడించదు, డెమాన్ పవన్ ఓడించడు, కళ్యాణ్ ఓడించడు. ఎందుకంటే ఫ్రెండ్స్ వీళ్ళందరూ సర్కిల్. ఈ నలుగురు ఉన్నంతకాలం ఈ అమ్మాయి అవుట్ ఎలా అవుతుంది మీరు చెప్పండి. ఓన్లీ రీజన్ ఏంటంటే ఆ అమ్మాయి అలాగ సర్వైవ్ రావడానికి కొంత కారణం ఏంటంటే ఫ్రెండ్స్ అని చెప్తాను. అది ప్రస్ఫుటంగా కనిపించింది. ఆమె ఎలిమినేట్ అయ్యి నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చాక కూడా ఆమెకి ఏదైతే ఆర్డర్ పెట్టమన్నారో టాప్ 7 ఆర్డర్ పెట్టమన్నారో ఆమె పెడితే చూడండి మీరు. భరణి, తర్వాత సుమన్ శెట్టి, ఆమెతో ఎవరైతే క్లోజ్గా ఎవరు లేరో వాళ్ళని కిందకి పెట్టింది. సంజన కిందనే చెప్తున్నాడు. సంజన గారు పైకి వస్తే కళ్యాణ్ పెట్టింది. కళ్యాణ్ ఎందుకు పెట్టింది? డెమాన్ పవన్ మీద అరిశాడు కాబట్టి. తరువాత రెండు ప్లేస్లు ఇచ్చేసింది తనూజకును డెమాన్ పవన్కి, ఎమాన్యుల్కి. ఎందుకంటే ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. అలాగే ఈ అమ్మాయి తనైతే ఎమాన్యుల్ ఎప్పటి నుంచో ఫ్రెండ్, 5-6 ఏళ్ళ నుంచి. బట్ తనూజ ఇక్కడికి వచ్చాక హెల్ప్ చేసింది కాబట్టి ఆ గౌరవం ఇవ్వాలి కాబట్టి ఆ గౌరవం ఇద్దరికి కలిపి ఒకటే స్థానం ఇచ్చింది, 2-3 స్థానాలు. అలాగే 1వ స్థానం యాజ్ యూజువల్ తన లవర్ అయినటువంటి డెమాన్ పవన్కి ఇచ్చింది. ఇక్కడే తెలుస్తుంది ఆ అమ్మాయి ప్యూర్గా ఆడిన గేమ్ వన్ సైడెడ్ గేమ్, పార్షియల్ గేమ్స్ ఆడిందని చెప్పాలి. నిజాయితీగా ఎక్కడా లేదని చెప్తాను ఆ అమ్మాయి ఆట. బట్ ఇక్కడ వరకు లాక్కు రావడం అనేది కూడా నేను ఫస్ట్ నుండి నా వీడియోలో చూస్తే రీతూ చౌదరి విషయంలో బిగ్ బాస్ ఎక్కడ కూడా, ఎందుకంటే ఆ అమ్మాయి ఒక సెలబ్రిటీ లెక్కలో తీసుకొచ్చారు, కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దాని ప్రకారం ఆ అమ్మాయిని ఉంచారు తప్ప ఆమె గేమ్ ప్రకారం అయితే మాత్రం ఆమె ఎప్పుడో హౌస్ నుండి బయటకు వెళ్ళాల్సిన వ్యక్తి. మొత్తానికి అయిపోయింది. ఇది ఈ ఎపిసోడ్కి సంబంధించి ఇంతవరకు అయిపోయింది. కానీ ఆ అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కొంతమంది చూసి ఉంటారు. నేను నా వీడియోస్లో కూడా అంతకుముందు చెప్పాను, మాధురి గారు కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు. అటు రీతూ చౌదరి గురించి కావచ్చు, దివ్య గురించి కావచ్చు. మాధురి గారు ఏం స్టేట్మెంట్స్ ఇచ్చారంటే, వీళ్ళిద్దరి గురించి భరణి గారితో దివ్యాన్ని మాట్లాడొద్దని చెప్పి, డెమాన్ పవన్తో ఎక్కువగా ఉండొద్దు అని రీతూ చౌదరికి, ఈ ఇద్దరు విషయాల్లో వాళ్ళ యొక్క తల్లి ఎవరైతే మదర్స్ ఉన్నారో మాధురి గారికి ఫోన్ చేసి చెప్పారు అనేది ఇంటర్వ్యూలో చూసాం. అలాగే షోలో కూడా ఆమె బహిర్గతంగానే అలా ఎదురుగానే మాట్లాడింది, అది మనం చూసాం. బట్ నేనేమంటానంటే, అప్పుడు కూడా చెప్పాను, వాళ్ళు ఏమికెందుకు ఫోన్ చేస్తారని చెప్పి. ఏమికెందుకు ఫోన్ చేస్తారు నాకు అర్థం కాని విషయం. మాధురి గారికి వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరు, ఎక్కడుంటారు, ఏమొక ఫోన్ చేసి, అందులోనూ మాధురి గారికి ఫోన్ చేసి పర్సనల్గా చెప్పారు, మా అమ్మాయిని పలానా భరణి గారి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పు, పలానా డెమాన్ పవన్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పారు అని చెప్తే నాకైతే ఒకంత చాలా నవ్వొచ్చింది. అలాగే చాలామంది ఫీల్ అయ్యారు. నేను కామెంట్స్ రూపంలో కూడా చూశాను అప్పట్లో. ఆమె బయటకు ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత కూడా ఇంటర్వ్యూలో కూడా అడిగితే నాకు ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు అలా ఉండడం.
ఎక్కడ కూడా వీళ్ళు కూడా ఎక్కడ ఖండించాల. బట్ ఆ అవకాశం ఎక్కడ రాలేదు అనుకున్నారేమో, రాలేదు కాబట్టి ఇవ్వలేదని నేను అనుకుంటాను. నిన్న అయితే మాత్రం ఇలాగ నువ్వు డేమాన్ పవన్తో సరిగ్గా దూరంగా ఉండు అని చెప్పి మీ అమ్మగారు మాధురి గారికి ఫోన్ చేసి చెప్పారంటే నిజమేనా అని అడిగితే రీతూ చౌదరిని అడిగారు. బట్ వాళ్ళ అమ్మ ఎమ్మండే రియాక్షన్ ఇచ్చింది. అసలు ఆవిడే అనుకుందండి అలాగా. నేను ఆవిడకి చేయడమే, ఆవిడ నాకు చేయడం ఏంటి, నేను ఆవిడకి చేసి చెప్పడం ఏంటి, అసలు అంటే ఏం జరగలేదు. బట్ ఆ ఊహించుకుంటుంది అనుకుంటా, నేనైతే ఏం చెప్పలేదండి. నేను ఇప్పటికీ అదే అంటున్నాను. వాళ్ళు ఈమెకు ఫోన్ చేసి చెప్పడం ఏంటి అనేది నాకు అర్థం కాని విషయం. ఏమతో పాటు చాలామంది వెళ్ళారు కదా, వాళ్ళకి చెప్పొచ్చు కదా. ఎవరే ఎందుకు ఎంచుకున్నారు అంటే అదేదో షోలో మన రోజా గారు గొడవలు తీస్తూ ఉంటారు, ఫ్యామిలీ గొడవలు, బతుకు జట్కా బండి ఇలాంటి కార్యక్రమాలు చాలా సుమలత గారు ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తారు కదా, అలాగే ఏమన్నా ఏమైనా ఫీల్ అయ్యారా, అది నాకు అర్థం కాని విషయం. మొత్తానికి అయితే మొత్తం అది రివీల్ అయింది. నేను ఏదైతే మాట్లాడానో అది మొత్తానికి అయితే రివీల్ అయింది. ఏంటంటే వాళ్ళు ఎవరు ఫోన్ చేయాల, మరి ఎందుకు చెప్పిందో తెలియదు. నిజంగా ఇంకా క్లారిటీ కావాలంటే ఖచ్చితంగా మాధురిగా దీని మీద రియాక్ట్ అవుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమెని ఖచ్చితంగా మీడియా వాళ్ళు కెలుగుతారు. ఆమె నుంచి కూడా ఆన్సర్ వస్తే అసలు ఆమె వర్షన్ ఏంటో కూడా వినొచ్చు. దీని మీద అయితే ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే వస్తుందని అనుకుంటున్నాను, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. మొత్తానికి డిమాండ్ పవన్కి కూడా ఈ విధంగా రిలీఫ్ వచ్చిందని చెప్పాలి. తను ఇంకా బాగా ఈ 2 వారాలు పెర్ఫార్మెన్స్ ఇచ్చి అట్లీస్ట్ టాప్ 3కి పోటీ పడతాడైతే అనుకుంటున్నాను. ఆయనైతే కప్పు వచ్చే కెపాసిటీ అయితే లేదు ఆయనకి, అది కన్ఫర్మ్డ్. పోగొట్టుకున్నాడని చెప్పాలి. నిజంగా క్యాపబుల్. కళ్యాణ్ కన్నా చూసుకుంటే డిమాండ్ పవన్ చాలా క్యాపబుల్ ఉన్న వ్యక్తి, కానీ తన గేమ్ సగం రీతూ చౌదరి వల్ల చెడిపోయింది అనేది నేను ఫస్ట్ చెప్పుకుంటూ వస్తున్న విషయం. అట్లీస్ట్ 2 వారాల ముందైనా ఆమె వెళ్ళిపోయింది. కనీసం ఇప్పుడైనా ఆయన ఫోకస్ పెట్టి ఆ టాప్ 3లో నిలబడితే కనీసం ఆయనకు రెస్పెక్ట్ వస్తుంది. ఇక్కడికి వచ్చిన దానికి ఆయన కెరీర్కి కూడా ఉపయోగపడుద్ది అనేది నా అభిప్రాయం. చూద్దాం, ఇంకా 2 వారాలు ఉంది, ఎలా జరుగుద్ది ఏంటి అనేది అయితే మాత్రం అందరం గమనిద్దాం. ఇది ఈ ఎపిసోడ్ యొక్క నా రివ్యూ.